సామెతల గ్రంథములో నుండి జ్ఞానమునకు ఆరంభమును వర్తమానం మనము నేర్చుకుందాం. జ్ఞానమునకు ఆరంభం. ఇక్కడ యావే యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చూడండి, సర్వశక్తిమంతుడిని ఎడల భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి జ్ఞానమునకు మూలము. ఆయన నామమున హల్లెలూయా. సర్వశక్తిమంతుడంటే భయం ఉండాలి. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు, ప్రాణాన్ని కూడా ప్రేమించకూడదు, కానీ ఆయన మాత్రమే ప్రేమించాలని, ఆయన యొక్క వాక్యం కోసం నిలబడాలని, ఆయనకు మాత్రమే భయపడాలని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి సర్వశక్తిమంతునికి ఎప్పుడైతే భయపడతామో అప్పుడు చెడుతనమును విసర్జించేటువంటి జ్ఞానము వస్తుందన్నమాట. అంటే చెడు అంటే ఏమిటో తెలుస్తుంది. యోబు సర్వశక్తిమంతుని భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించాడని చూడండి. యోబు గ్రంథము చూడమ్మా, యోబు గ్రంథము మొదట్లో మనం చూద్దాం. యోబు గ్రంథము 8వ వచనాన్ని మీరు చదవండి. మొదటి అధ్యాయం 8వ వచనము. అందుకు యావే, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై సర్వశక్తిమంతుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ భయము నిన్నేం చేస్తానంటే ఆ చెడుతనమును విసర్జించేలాగా చేస్తాయి. అందుకనే సర్వశక్తిమంతుని ఎడల భయము కలిగిన వారు చెడుతనాన్ని విసర్జించారు. ఎందుకంటే విసర్జించకపోతే సర్వశక్తిమంతుడు శిక్షిస్తాడు, ఉగ్రతలో పడేస్తాడు. ఆ నిత్య శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఆ నిత్య శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఆ యొక్క చెడుతనమును ఏం చేయాలి చెప్పండి? విసర్జించాలి. ఆ చెడుతనమును విసర్జించినప్పుడు రక్షించబడతాడు. అందుకని చెడుతనమును విసర్జించినటువంటి వారు భూమి మీద ఉన్న వారు అందరికంటే కూడా గొప్పవారని బైబిల్ చెప్తుంది. ఆయన ఆనాడు యోబు దేనిని బట్టి గొప్పవాడని చెప్తా ఉందనంటే సర్వశక్తిమంతుని ఎలా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన దానిని బట్టి అతడు భూమి మీద అతని వంటి వారు ఎవరునూ లేరు అని ఉంది. కాబట్టి ఈనాడు ఈ ప్రపంచమంతా కూడా చెడిపోయింది, కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా పాడైపోయింది, కాబట్టి అంటే వాక్యానికి విరుద్ధముగా ఈ ప్రపంచమంతా నడుస్తూ ఉంది. కాబట్టి ఇక ఈ చెడును, ఈ చెడిపోయిన లోకాన్ని, పాడైపోయినటువంటి మనుషులని, చెడిపోయిన మనుషులని సమస్తమును కూడా ఆయన నాశనము చేయబోతూ ఉన్నాడు. గనక నాశనం చేసే సమయం వచ్చింది. కాబట్టి చాలామంది రెండవ రాకడని చాలామంది చెప్తూ ఉంటారు. రెండవ రాకడ మా చర్చిలో కూడా బోధిస్తున్నారండి, మా చర్చిలో కూడా చెప్తున్నారండి అనొచ్చు. కానీ వాళ్ళు అలా రెండవ రాకడ గురించి బోధించుకుంటూ అలాగా ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. ఎందుకనంటే వాళ్ళు రెండవ రాకడ గురించి ఇదిగో ఆయన వస్తున్నాడు అని వాళ్ళు బోధించుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు రెండవ రాకడలో లేరు. కానీ మనమైనట్లయితే ఆయన రాకడలో ఉన్నాం. అందుకనే రెండవసారి తన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారిని రెండవసారి ఆయన నిద్ర మేల్కొని వేళలో కనిపెట్టుకుని ఉన్నవారంటే విశ్వాసి. రెండవసారి ఆయన వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని విశ్వసించేటువంటి వ్యక్తి ఆ కనిపెట్టుకుని ఉంటాడు. కాబట్టి నిద్ర మేల్కొని వేళలో ఆయన రక్షిస్తాడను. కాబట్టి నిద్ర మేల్కొని వేళలో ఈ తెల్లవారుజామున మనం ఉన్నాం కనుక, ఇప్పుడు ఆయన యొక్క ఉగ్రత దినములో మనం ఉన్నాం కనుక రెండవసారి ఆయన వేకువ నక్షత్రముగా
ఉదయకాలపు దూతగా, వేకువ దూతగా, నక్షత్రమనగా దూత, ఆయనే ఇప్పుడు ఈ తెల్లవారుజామున రక్షించేటువంటి రక్షకుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి అందువల్ల ఈ లోకం యొక్క నాశనము అయ్యే సమయం వచ్చింది. కాబట్టి దీని నుండి తప్పించుకోవాలంటే ఈ చెడిపోయినటువంటి లోకాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. అంటే వాటి మీద మనస్సుని, వాటి మీద ఆపేక్షల్ని విడిచిపెట్టేసి నీవు రక్షణ మీద దృష్టి పెట్టాలి. రక్షించబడాలని ఆసక్తి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి తప్ప ఇంక ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశలు నీవు కలిగి ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, లోకము దాని ఆశయు గతించును గాని ఆయన చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు. లోకము దాని ఆశయు గతించిపోతాయి. ఈ లోకము దాని ఆశలు అంటే శరీర ధనాపేక్షలు, ఇలాంటి ఆశలన్నీ కూడా ఏమైపోతాయి? గతించిపోతాయి. ఆయన చిత్తమును నెరవేర్చేవాడు అంటే ఆయన వాక్యమును నెరవేర్చేవాడు. ఆయన చిత్తం ఏమిటంటే ఇప్పుడు ఈ లోకం నుండి బయటకు రావడమే ఆయన చిత్తం. ఆయన నామములో బాప్తిజం పొందడం ఆయన చిత్తము. అలాగే ఇప్పుడు ఈ లోకము నుండి నువ్వు బయటకు రావడం అంటే లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా వాక్యమునే ప్రేమించి, ఆయన్నే ప్రేమించి, ఆయనకే భయపడి నువ్వేం చేయాలంటే రక్షించబడాలి. ఎందుకంటే ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది. అందుకని చెడుతనమును విసర్జించి, అందుకని ఈ లోకము చెడిపోయింది. కాబట్టి చెడిపోయినటువంటి ఈ లోకమును ఎవరైతే విడిచిపెడతారో వారి వంటి వారు భూమి మీద మరి ఎవ్వరునూ లేరు. నీ వంటి వారు భూమి మీద మరి ఎవ్వరునూ లేరు. లోకంలో ధనము కలిగి ఉండొచ్చు, ఆస్తులు కలిగి ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండొచ్చు, కార్లు కలిగి ఉండొచ్చు, గొప్ప బిల్డింగులు కలిగి ఉండొచ్చు, ఏవేవో కలిగి ఉండొచ్చు. కానీ వాళ్ళు చెడుతనము విసర్జించి లేరు. వాళ్ళు చెడ్డ బోధనలు విడిచిపెట్టి లేరు. వారు చెడ్డ లోకమును విడిచిపెట్టి లేరు. వాళ్ళలో లోక ఆపేక్షలు అవన్నీ కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. అందుకనే వాళ్ళ లోకరీతిగా గొప్పవారుగా కనబడినప్పటికీ కూడా వారందరికంటే కూడా చెడుతనమును విసర్జించిన వారి, అసూయను విడిచిపెట్టిన వారి, ద్వేషమును విడిచిపెట్టిన వారి, ఆ యొక్క ప్రతి పాపమును విడిచిపెట్టిన వారి ఈ భూమి మీద గొప్పవారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలె ముడత, మచ్చ, కళంకము ఏమీ లేని వారు, వాళ్ళు పేదవారైనప్పటికీ కూడా, వాళ్ళ శ్రమల్లో ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ, నిందల్లో ఉన్నప్పటికీ, అవమానాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు చెడుతనమును విసర్జించిన వారు. కాబట్టి వారి కంటే గొప్పవారు మరొకరు లేరు అని వాక్యం చెప్తుంది. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుని ఎడల ఎవరైనా భయం కలిగి ఉన్నారంటే వారు చెడుతనాన్ని విడిచిపెడతారు. ఆ యొక్క సర్వశక్తిమంతుని ఎడల ఆ భయమే తెలివికి మూలము, ఆరంభము. ఎవరైతే సర్వశక్తిమంతుని ఎడల భయం కలిగి ఉంటారో వారిలో నుండి ఆ యొక్క జ్ఞానము ఆరంభమవుతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టాలనే జ్ఞానం, ఈ లోకాన్ని ప్రేమించకూడదనే జ్ఞానం, విడిచిపెట్టాలనే జ్ఞానం. ఆ భయాన్ని బట్టి, ఎందుకంటే సర్వశక్తిమంతుడు శిక్షిస్తాడురా, నేను విడిచిపెట్టకపోతే నిత్య శిక్షలో పడేస్తాడురా అనే భయం ఏం చేస్తుంటే ఈ వర్తమానాన్ని బట్టి ఆ యొక్క లోకం నుండి బయటకు వచ్చేటువంటి జ్ఞానాన్ని స్థాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తర్వాత ఏం చెప్తున్నాడంటే ఇక్కడ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు మొట్టమొదట సర్వశక్తిమంతుని ఎడల భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. వారు చెడుతనం విసర్జించి వాళ్ళు జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. నా కుమారుడా, నీ తండ్రి, ఎందుకంటే అతడు చెడుతనము విసర్జించిన వాడు, సర్వశక్తిమంతుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. నీ తల్లి సర్వశక్తిమంతుడు అంటే భయభక్తులు కలిగినటువంటిది, ఆమె చెడుతనాన్ని విసర్జించినటువంటిది. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అయితే
చాలామంది ఏం చేస్తూ ఉంటారండి, సంఘాల్లో స్త్రీలు బోధిస్తూ ఉంటారు, ఈ మాటను చూపిస్తూ ఉంటారు, నీ తల్లి బోధను త్రోసివేయొద్దని ఉంది కదా బైబిల్లో, మరి ఆమె బోధిస్తే తప్పే ఉంది అంటుంటారు. కానీ ఇది కుటుంబంలో ఉన్నటువంటి తన సొంత పిల్లల గురించి చెప్తున్న మాట ఇది. ఆయన హల్లెలూయా. చర్చిలో ఉన్నటువంటి వాళ్ళని గురించి కాదు. అలాగైనట్లయితే స్త్రీ అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదనే మాట అబద్ధం అవుతుంది, పౌలు గారు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. కానీ సంఘములో స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవేయును అని చెప్పాడు ఆయన. ధర్మశాస్త్రం కూడా ఇలాగ చెప్తూ ఉన్నదని చెప్పాడు. కాబట్టి స్త్రీ ఉపదేశించడం లేకపోతే బోధించడం అని అంటే, ఆ తండ్రి ఉపదేశించడం లేకపోతే బోధించడం అని అంటే తనకు పుట్టినటువంటి పిల్లల విషయంలో ఈ మాట చెప్తా ఉంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి అందుకనే ఇక్కడ తండ్రి తల్లి అంటే అది కుటుంబానికి సంబంధించిన విషయం. అది తండ్రి తల్లి. అందుకనే ఇక్కడ ఆ తల్లిదండ్రులు మొట్టమొదట వాళ్ళు జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. వాక్య విషయంలో ఈ కాలానికి సంబంధించిన వర్తమాన విషయంలో సర్వశక్తిమంతునికి భయపడి జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. ఆ జ్ఞానమును పిల్లలకి ఏం చేయాలి చెప్పండి, తెలియచేయాలి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకని మనము ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడమ్మా 6వ అధ్యాయము మొదటి వచనం చూడండి. పిల్లలారా, ఎలోహిమునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ఎలోహిం యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఆయన నామస్తారు. హల్లెలూయా. ఆ సామెతల గ్రంథంలో ఏం చెప్తా ఉందో ఇక్కడ కూడా అదే చెప్పబడతా ఉంది. తండ్రులారా, అలాగే పైన కూడా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. కాబట్టి తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక మెస్స యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇది సంఘంలో ఉన్నటువంటి దానికి కాదు, ఇది కుటుంబానికి సంబంధించిన విషయం. ఆ కుటుంబములో ఆ తండ్రి తన యొక్క పిల్లలను అంటే సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము కలిగి ఆయన యొక్క బోధలో ఆయన యొక్క వాక్యములో పెంచాలి. అంటే వాళ్ళకి కోపము రేపక ప్రేమతో వాళ్ళని గద్దిస్తూ వాళ్ళని శిక్షిస్తూ అని కూడా ఇక్కడ రాయబడింది. అందుకని ఆయన యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అది ఆయన యొక్క అది ప్రేమ. కాబట్టి కోపము రేపక ప్రేమపూర్వకంగా మర్యాదగా వారికి ఈ యొక్క పరలోక సంబంధించిన విషయాలని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని ఆ బోధ ప్రకారంగా పెంచాలన్నది. ఆయన నామములో హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ కోపము రాకుండా నీవు చాలా జాగ్రత్తగా పిల్లలకు వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి, బోధించాలి, చెప్పాలి. అయ్యా, సర్వశక్తిమంతుడు ఈ లోకమును నాశనం చేయబోతున్నాడు, ఈ ఉగ్రతుండి తప్పించుకునే సమయం ఇది. కాబట్టి నీవు ఈ చెడుతనాన్ని విసర్జించాలి. ఈ లోకము చెడిపోయింది. అందుకనే పిల్లలందరూ కూడా ఈనాడు చూసినట్లయితే గొప్ప గొప్ప చదువులు చదువుతూ ఉన్నారు, కానీ చెడుతనాన్ని విడిచిపెట్టేటువంటి జ్ఞానం లేదు. లోకములు వాళ్ళు సంపాదించుకోవడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, ప్రొఫెసర్లు అవి ఇవి చదువుకొని గొప్పగా జీవించడానికి డబ్బు సంపాదించుకోవడం ఈ జ్ఞానం అంతా ఉంది, కానీ చెడుతనాన్ని విసర్జించేటువంటి జ్ఞానము వారికి లేదు. కాబట్టి చెడుతనాన్ని విసర్జించే జ్ఞానము నీవు కలిగి ఉండి అది చెడుతనము, దాన్ని విడిచిపెట్టేసేయి.
ఇది చెడుతనము, ఇది విడిచిపెట్టేసే అని నీవు వారికి కోపము రేకకుండా, కోపము కలగకుండా వాళ్ళకి తెలియచేయాలి. ఆయన నామనిస్తాం వాక్యం అలాగే చెప్తా ఉంది. కాబట్టి ఆయన జ్ఞానములో, వాళ్ళ ఆ తెలివిలో వాళ్ళు ఆ యొక్క చెడుతనాన్ని విసర్జించేలాగున ఆ విధంగా వారికి బోధించాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఆ యొక్క సర్వశక్తిమంతుని ఎడల భయము అంటే కలిగేలాగున, సర్వశక్తిమంతుడి ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. ఈ జనుల మాట వినందువల్లనే, ఈ ప్రపంచం చెడిపోయినందువల్లనే ఆయన ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క సెల్ ఫోన్లకి, వాటికి వీటికి బానిసలైపోయి, చెడుతనాలకి బానిసలైపోయి అందరూ కూడా పాడైపోయినందువలన ఈ యొక్క ప్రపంచాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. కాబట్టి నీవు ఆ చెడుతనాన్ని విసర్జించి నీతిమంతుడుగా జీవించు అని వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? జ్ఞానాన్ని బోధించాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని వాళ్ళకి తెలియచేయాలి, వారికి చెప్పాలి. అందుకని అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అందుకని పిల్లలు ఎప్పుడు కూడా ఏం చేయాలి? తండ్రి ఉపదేశమును ఆలకించాలి. నీ తల్లి చెప్పే మాటల్ని నీవు త్రోసివేయకూడదు. తల్లిదండ్రుల యొక్క మాటల్ని త్రోసివేయకూడదు. నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలంటే, నువ్వు మరణించకుండా నిత్యత్వములో ఉండాలంటే తల్లిదండ్రులకి మాటలను నువ్వు త్రోసివేయకుండా వారికి లోబడి జీవించాలి. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారం వలె ఉన్నాయి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. చూడండి, ఆ యొక్క మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఆ యొక్క కుమారుడికి, ఆ కుమారుడు తప్పిపోకుండా ఉగ్రతలో రక్షించబడాలని, ఆ యొక్క ఉగ్రతను తప్పించుకొని 1000 ఏళ్ల పాలనలో ఉండాలని, పాపుల విషయములో ఎలా ఉండాలో ఇక్కడ తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు. ఆయన నా కుమారుడా, ఎరా పోరా గోరా అంటలేదు. నా కుమారుడా, నా ప్రియమైన కుమారుడా. మీరెప్పుడు కూడా మీ పిల్లల్ని ప్రేమించాలి. సర్వశక్తిమంతుడు ఎలాగైతే తన పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆత్మ సంబంధంగా, నీవు కూడా శరీర సంబంధంగా నీ పిల్లలని నువ్వు ప్రేమించాలి. ఆ ప్రేమే, ఆ బోధ, ఆ ప్రేమే ఆ యొక్క విషయాల్ని తెలియజేస్తారన్నమాట. ఆ యొక్క పిల్లలు కూడా రక్షించబడాలని, ఆ బోధ ప్రకారముగా జీవించాలని నీవు ఆ బోధలో పెంచడం జరుగుతుంది. వాక్య ప్రకారంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. వాక్య ప్రకారంగా జీవించేలాగా, నడిచేలాగా పెంచడం జరుగుతుంది. అందుకని చిన్నతనంలో నుండే వాళ్ళకి ఆ యొక్క సర్వశక్తిమంతునికి సంబంధించిన, ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాలు, పరలోక సంబంధించిన విషయాలు వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. సర్వశక్తిమంతుడంటే భయము వాళ్ళలో కలగాలి. అయ్యో, నేను ఈ పాపం చేస్తే నన్ను ఆయన శిక్షిస్తాడు, నేను ఈ వాక్యాన్ని మీరిపోయినట్లయితే నన్ను విడిచిపెట్టేస్తాడు అనే భయము వారు కలిగి, ఆ నిత్య శిక్షలో నేను పడిపోతాను, ఉగ్రతలో పడిపోతాను, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి ప్రదేశానికి వెళ్ళకూడదు అని, అది చాలా భయంకరమైన ప్రదేశము, అలాంటి దానిలో నన్ను ఆయన అలాంటి శిక్షలో నన్ను శిక్షించకుండా ఉండాలంటే నేను ఆయన యొక్క వాక్య ప్రకారం నడవాలి అని ఆయన శిక్షకు భయపడేటువంటి వారుగా ఉండాలి. ఆ శిక్ష చాలా భయంకరమైన శిక్ష. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకనే లోకంలో నువ్వు తండ్రిగా, తల్లిగా వారు నువ్వు శిక్షిస్తూ ఉండవచ్చు. ఆ యొక్క శిక్ష కంటే కూడా భయంకరంగా ఆయన ఆ యొక్క పాపులని ఆయన శిక్షిస్తాడు, అవిధేయుల్ని శిక్షిస్తాడు, లోబడని వారిని శిక్షిస్తాడు. అక్కడ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ యొక్క అబ్రాహాము కుమారుడే ఆ పరిసయుడు ఆ నరకంలో పడిపోయాడు. అక్కడ అగ్ని ఆరడం లేదు, పురుగు చావడం లేదు. అక్కడ దాహముతో కేకలు వేస్తూ ఉన్నాడు.
చూడండి, చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటి వేదనకరమైన స్థలమునకు నేను వెళ్ళకూడదు. కాబట్టి ఆయన వాక్యాన్ని మీరితే ఆ వేదనకరమైన స్థలానికి నేను త్రోసివేయబడతాను అని భయపడి ఆ చెడుతనాన్ని విసర్జించాలి. ఆ శిక్షకు భయపడి చెడుతనాన్ని విసర్జించాలి. అందుకని గవర్నమెంట్ కూడా ఏం చేస్తానంటే, రోడ్డు వైపు ఎడవైపే వెళ్ళాలనుకోండి, మనం ఎడవైపే వెళ్ళకుండా అడ్డదిడ్డంగా వెళ్తూ ఉంటే, ఎలా పడితే అలా వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? లేదు, ఒక ఉదాహరణకి మనం హెల్మెట్ పెట్టుకోమంటుంటారు. హెల్మెట్ పెట్టుకోకపోతే 500 ఎంతో ఫైన్ అంటారు వాళ్ళు. ఆ హెల్మెట్ లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఫైన్ వేస్తారు. అప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడనంటే, ఆ శిక్షకు భయపడి ఎక్కడ 500 కట్టాల్సి వస్తుందని భయపడిపోయి అతను హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడన్న. నీవు కూడా అంతే. ఈ రక్షణను కనుక నువ్వు పొందుకోపోయినట్లయితే, వాక్యాన్ని కనుక పొందుకోకపోయినట్లయితే, ఆ యొక్క హెల్మెట్ అనేది కనుక నువ్వు పెట్టుకోకపోయినట్లయితే ఆ ఫైన్ ఎలా వేయబడుతుందో, వాక్య ప్రకారంగా నడవకపోయినట్లయితే నిత్య శిక్ష అనేటిది 500 జరిమానా. కానీ అక్కడ నీకు జరిమానా అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాగా ఆ జరిమానాకి భయపడి హెల్మెట్ పెట్టుకుని ఎలా వెళ్తూ ఉంటాడు, 500 ఎక్కడ కట్టాల్సి వస్తుందో అని. అదేవిధంగా నీవు కూడా ఆ నిత్య శిక్షకు భయపడి, భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి భూమి మీదకి, దానికి భయపడి, ఆ ఉగ్రతకు భయపడి నువ్వేం చేయాలనండి, ఆ యొక్క వాక్య ప్రకారంగా నడుస్తూ ఉండాలి. ఆయన నామస్తు. హల్లెలూయా. ఆత్మ సంబంధముగా సర్వశక్తిమంతుని యొక్క పిల్లలు సర్వశక్తిమంతుని భయపడి ఎలా నడుస్తూ ఉంటారో, శరీర సంబంధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులకి ఆ యొక్క వాక్యమునకు భయపడి, అనగా సర్వశక్తిమంతుని వాక్యమునకు భయపడి వారు లోకమును ఆ చెడుతనములో లేకుండా ఆ యొక్క వాక్య ప్రకారంగా నడుస్తూ ఉండాలి. ఆయన నామస్తు. అందుకని నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును త్రోసివేయద్దు. నీ తల్లి చెప్పే మాటలను నీవు త్రోసివేయద్దు. పిల్లలకు కూడా తల్లిదండ్రులు చెప్పాలి. వాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళు సెల్ ఫోన్లతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో, ఏమిటో, ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఏడ్చేస్తుంటారు, అలుగుతుంటారు, దానితోనే ఉండిపోతుంటారు. ప్రార్థన ఉండదు, ఏముండదు. ఈ విధంగా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు, చెడ్డ పాపులనగా ఆ వాక్య ప్రకారంగా నడవనటువంటి వారు, సర్వశక్తిమంతుడు అంటే భయభక్తులు లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవించేటువంటి, ఆ యొక్క జ్ఞానము లేకుండా జీవించేటువంటి ఆ చెడ్డవారితో సహవాసము చేయకూడదని ఆ పిల్లల్ని చిన్నతనంలో నుండి, మనం నీతిమంతులమి, మనం వేరే దేశానికి సంబంధించిన వాళ్ళమి, వాళ్ళ పాపులు, వాళ్ళు నరకానికి వెళ్ళేవారు, వారితో నీవు సహవాసం చేయకూడదని ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి చెప్పాలి. ఆయన మనకు ఎలా బోధిస్తున్నాడో అదే బోధన నువ్వు ఇంట్లో నీ యొక్క పిల్లలకు కూడా నువ్వు తెలియచేయాలి. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోపము రేగకుండా చెప్పాలి వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? నెమ్మదిగా, సాత్వికముతో, ప్రేమతో వాళ్ళకి తెలియచేయాలి. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, తర్వాత ఏం చెప్తున్నాడంటే చూడండి, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణము తీయుటకై పొంచి ఇందుము. మాతో కూడా రమ్ము. పాపులు ఏం చేస్తారంటే వాళ్ళు చెడు వైపు నిన్ను ప్రేరేపిస్తారు, నరహత్య వైపు నిన్ను ప్రేరేపిస్తారు, అబద్ధాల వైపు నిన్ను ప్రేరేపిస్తారు, లోకాశల వైపు నిన్ను ప్రేరేపిస్తారు, వ్యభిచారాల వైపు నిన్ను ప్రేరేపిస్తారు, త్రాగుడు వైపు నిన్ను ప్రేరేపిస్తుంటారు. మాతో కూడా రా, తాగుదాం, లేకపోతే మాతో కూడా రా, మనం ఆ సినిమాలకు వెళ్దాం, షికారుకి వెళ్దాం, మాతో కూడా రారా, అక్కడ అలాంటివి ఉన్నాయి, అవన్నీ మనం దొంగతనం చేద్దాం, రారా మాతో కూడా రండి రా, ఒకటే గొడవకు వచ్చేస్తున్నాడు, ఆ వాడితో వాడిని వెళ్ళి మనం ఈరోజు చంపేద్దాం వాడిని, రారా అని ఈ చెడ్డవారు ఏం చేస్తుంటారనంటే ఆయన పిల్లలను కూడా, సర్వశక్తిమంతుని పిల్లలను కూడా, లేకపోతే నీతిమంతుల యొక్క పిల్లలను కూడా వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ విధంగా పురుగొలుపుతూ ఉంటారు, మాతో కూడా రారా అని ప్రేరేపిస్తూ ఉంటారు. కనుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకి పొంచి ఇందుము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఇందుము. చూడండి, ఇదంతా కూడా సాతానుని యొక్క జ్ఞానం, సర్వశక్తిమంతుని అలా భయభక్తులు లేని వారి యొక్క జ్ఞానం ఇది.
వారు ఇలాంటి జ్ఞానము ఇలాగ ప్రేరేపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆయన రాజ్యం వైపు ప్రేరేపిస్తుంటారు, మందిరం వైపు ప్రేరేపిస్తుంటారు. రండి ఆయన సన్నిధిలో మనం ఆరాధిద్దాం, రండి మనం ఆయన సన్నిధిలో ఆయన్ని కీర్తిద్దాం, ఆయన్ని మహిమపరుద్దాం, ఆయన యొక్క వాక్యముని విందాం అని వాళ్ళు అనగా తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లలని ఆయన వైపు నడిచేలాగున, ఆయన కార్యాలు చేసేలాగున, ఆయనకు ఉపయోగపడే పాత్రల వలె ఉండేలాగున ప్రేరేపిస్తూ ఉంటారు. ఆయన నమస్తే హల్లెలూయా హల్లెలూయా. కానీ దుష్టులు పాపులు ఏం చేస్తారనంటే, ఇదిగో ఫలాని చోట ఫలాని సంఘంలో చాలామంది వచ్చేస్తున్నారు, చాలా బాగా కట్టారు, చాలా బాగుంది, రండి ఆ పాస్టర్ గారు వస్తున్నారు, ఈ పాస్టర్ గారు వస్తున్నారు, రండి అని చెడ్డ బోధల వైపు ప్రేరేపిస్తారు. మీకు అర్థమైందా? ఓ ప్రియులారా, పాపం వైపు పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు నా కుమారుడా ఆయన నామనిస్తావు. అవి జ్ఞానంతో కూడిన మాటలు, అవి నువ్వు ఒప్పుకోవద్దు అలాంటి మాటలని. అలా ప్రేరేపించినప్పుడు నేను రాను, నా ఫ్రెండ్ కదా, నా వాళ్ళే కదా, మనం వెళ్ళకపోతే ఏం బాగుండదు అని పాపులని ప్రేరేపించినప్పుడు ఒప్పుకున్నట్లయితే ఆ యొక్క మంచితనంలో నుండి, ఆ యొక్క నీతి మార్గంలో నుండి చెడు మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ చెడ్డ మార్గంలోనికి వెళ్లకుండా ఉండాలి అని అంటే నీవు ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రుల యొక్క ఉపదేశమును నీవు త్రోసివేయకూడదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆ తల్లిదండ్రులందరూ కూడా పాపులండి. మరి వాళ్ళకి ఏం తెలియదు, మరి వాళ్ళ పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళని కూడా ఆయన దగ్గర నడిపించడమే, ఆయన మందిరాన్ని నడిపించడమే. ఆ తల్లిదండ్రులు కూడా ఆ మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని పొందుకొని అప్పుడు దుష్టులు ప్రేరేపించినట్లు నడవకుండా, ఒప్పుకొనకుండా వాక్యం మీద నిలబడతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి చివరి కాలంలో నువ్వు రక్షించబడాలనంటే పాపులు ప్రేరేపించినప్పుడు నీవు లోకం వైపు, చెడుతనం వైపు ప్రేరేపించబడకుండా నువ్వేం చేయాలి? సర్వశక్తిమంతుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆయన వాక్యము చేత నడిపించబడతా ఉండాలి. నువ్వు ఎత్తబడాలంటే ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని వారు అంటారు, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం దీటుగా పొంచిందుము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకుని దాగిందుము, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మృంగివేయదు రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. ఓ నీవు కూడా నీ పిల్లలు బయటికి వెళుతూ ఉన్నప్పుడు, ఇంటి నుండి బయటికి వెళుతూ ఉన్నప్పుడు, నా కుమారుడా నువ్వు బయటికి వెళుతూ ఉన్నావు, బయటనే ఇది పాపపు లోకము, పాప పిల్లలతో నిండిపోయిన లోకము. నీ స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నా కుమారుడా పాపులు ప్రేరేపింపగా ఇదిగో ఫలాని మనం ఆ పని చేద్దాం, ఈ పని చేద్దామని ఆ చెడ్డ పనుల వైపు నిన్ను ప్రేరేపించినప్పుడు నా కుమారుడా నువ్వు ఒప్పుకోవద్దు. రారా సినిమాకి వెళ్దాం, నువ్వు ఒక్కడు ఏం చేస్తావు, అందరు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నావు రారా అన్నప్పుడు నువ్వు ఒప్పుకోవద్దు. ఒప్పకము. ఫలాని వాడిని చంపుదాం రారా, లేకపోతే ఫలాని వాడిని మనం చెడగొడదాం రారా, లేకపోతే వాడిని ఏడిపిద్దాం రారా, వాడిని ఎగతాళి చేద్దాం రారా, వాడిని చూసి నవ్వుదాం రారా, లేకపోతే అవి అలాగ రకరకాలుగా ప్రేరేపించినప్పుడు వాడితో గొడవ పెట్టుకుందాం రారా, వాడి సంగతి ఎందుకు తేలిద్దాం రారా అని ప్రేరేపించినప్పుడు నా కుమారుడా నువ్వు ఒప్పుకోవద్దు. ఓ నీవు ఆ విధంగా ఆ పిల్లలకు జ్ఞానోపదేశము చేయాలి. ఆయన నామనిస్తాం. సర్వశక్తిమంతుడుకు మనం ఆయన పిల్లలమై ఉన్నాం కనుక, ఆయన కుమారులమై ఉన్నాము కనుక మనకు ఆయన ఎలాగా ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆ ఉగ్రతుడు తప్పించబడాలంటే నీవు కూడా ఈ చివరి కాలంలో ఉపదేశిస్తూ ఉండాలి, చెప్పాలి. నువ్వు విన్న వాక్యాన్ని పిల్లలకి చెప్పాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. నా కుమారుడా కీడు కార్యముల కొరకు నువ్వు ఒప్పుకోవద్దు, చెడ్డ కార్యముల కొరకు నువ్వు ఒప్పుకోవద్దు. ఒప్పకము. నీవు మాతో పాటు
ఆయన ఆరాధించు, ఆయన నామస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ వాళ్ళు అంటారంట చూడండి 13వ వచనంలో, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము. చూడండి, ఒక వ్యక్తిని చంపడమే కాదు కానీ, ప్రాణం తీటికి పొంచి ఉండడమే కాదు కానీ, పలు విధములైన మంచి సొత్తు మనకు దొరుకును, మనము ఇండ్లను దోపుడు సొమ్ముతో, దొంగిలించిన సొమ్ముతో నింపుకుందాము. దొంగతనాల వైపు ప్రేరేపిస్తారు. దొంగతనాలు, ఇంట్లో దొంగతనాలు, బయటి వాళ్ళ దొంగతనాలు, ఇంట్లో ఆ తండ్రి జేబులోనో లేకపోతే ఆ బీరువాలో ఉన్న డబ్బులు, లేకపోతే వాళ్ళ అమ్మకు తెలియకుండా, వాళ్ళ నాన్నకు తెలియకుండా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దొంగతనాలు చేసి ఆ యొక్క దానిని జేబులో నింపుకోవడం. ఆ విధంగా ప్రేరేపిస్తారు. ఆ విధంగా దయ్యము ప్రేరేపిస్తూ ఉంటుంది. మనుషులు కాకపోయినా నీలో దయ్యం ఉన్నట్లయితే, దురాత్మ ఉన్నట్లయితే, ఆ ఆత్మ అది పాపపు ఆత్మ, చెడ్డాత్మ అది నీలో ఉన్నట్లయితే నిన్ను కూడా అది ఏం చేస్తాడు, దొంగతనాల వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది మనుషులు. అందుకనే హృదయం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి భయంకరమైనది. అది చెడ్డ ఆలోచనలు కలుగు చేసేది. అందుకని హృదయంలో నుండి పుట్టేవి మనుషుల్ని అపవిత్రపరుస్తాయని కూడా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి హృదయమును అది మోసకరమైంది కాబట్టి అందువలన అది దొంగతనాల వైపు ప్రేరేపించే ఆత్మలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఆ మనుషులు ఉన్న ఆత్మే నీలో కూడా పనిచేసినప్పుడు, దొంగల్లో పనిచేసే దయ్యపు ఆత్మే నీలో కూడా పనిచేసినప్పుడు అది నిన్ను కూడా దొంగతనాల వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ అతనే ఉన్నారండి, నా కుమారుడా పాపులు ప్రేరేపింపగా ఒప్పకము. వాడు చూడండి అంటారు, పలు విధములైన మంచి సొత్తు మనకు దొరుకుతుంది. రకరకాలైన మంచి సొత్తుని మనం సంపాదించుకోవచ్చురా. ఇదిగో డబ్బు సంపాదించుకోవచ్చు, ఆ ఇంట్లో బీరువాలో బంగారం దాన్ని సంపాదించుకోవచ్చు, లేకపోతే వాళ్ళ బీరువాలో మంచి మంచి బట్టలు ఉన్నాయి అవి సంపాదించుకోవచ్చు, లేకపోతే పలాని వాళ్ళ ఇళ్ళలో మంచి మంచి వస్తువులు ఉన్నాయి అవి పట్టుకుపోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి. పలు విధములైన మంచి సొత్తు మనకు ఉపయోగపడి మంచి సొత్తేరా, చెడ్డవి కాదు. దోపుడు సొమ్ముతో మనం ఇళ్ళని నింపుకుందాం, దోచుకున్న వాటితో మనం జేబులు నింపుకుందాం, దోచుకున్న వాటితో మనము దొంగిలించిన వాటితో ఈ విధంగా మనము లగ్జరీగా జీవించవచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, ఆ దొంగతనాలు చేసి షికారులకు వెళ్ళొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, గాలికి తిరగొచ్చు, విడిగా ఆ హోటల్కి వెళ్ళొచ్చు, ఈ హోటల్కి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి అది తినొచ్చు, ఇక్కడికి వెళ్ళి ఇది తినొచ్చు, చాలా హ్యాపీగా విచ్చలవిడిగా కోరిన బట్టలు కొనుక్కోవచ్చు. లగ్జరీ జీవితము అంటే ఆశించిన వాటన్నిటిని కూడా సంపాదించుకునేటువంటి, ఆశించిన వాటన్నిటిని కూడా కొనుక్కోవడం, ఆశించిన వాటన్నిటిని కూడా మనము ఏ ఆశలు ఉంటే ఆశలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, దోపుడు సొమ్ముతో నింపుకుందాం. ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పి ఆ యొక్క చెడుతన వైపు నడిపించేటువంటి ఆత్మలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. నా కుమారుడా జాగ్రత్త, ఉగ్రతను తప్పించుకోవాలంటే అట్టి చెడుతనాన్ని విడిచిపెట్టేసి పాపులు ప్రేరేపింపగా ఒప్పుకోకుండా వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడువు, రక్షించబడాలంటే ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దొంగిలించడం వలన లేకపోతే నరహత్యలు చేయడం వలన అది శాపమే తప్ప ఆశీర్వాదమేమీ లేదు. అందువలన వాక్యానికి భయపడి, అనగా సర్వశక్తిమంతుని యొక్క మాటకు భయపడి ఆయన ఏది చేయకూడదన్నాడో దాన్ని చేయకుండా ఉండడమే జ్ఞానమైనది. ఆయన నామరిస్తాడు. జ్ఞానము కలిగిన వాడు ఆయన ఏం చెప్పాడో దాన్ని నెరవేరుస్తాడు, దాని ప్రకారం జీవిస్తాడు. ఉగ్రతను తప్పించుకొని పైకి వెళతాడు. అందుకనే సర్వశక్తిమంతుని యొక్క బోధ కానీ అలాగే తల్లిదండ్రుల యొక్క బోధ కానీ త్రోసివేయకుండా వాక్యం మీద నిలబడతాడు. ఆయన నామరిస్తాడు. అందుకే నా కుమారుడా తల్లిదండ్రుల యొక్క ఉపదేశమును త్రోసివేయొద్దు. అందుకని ఇక్కడ చూడండి, నీవు మాతో పాలివాడయుండుము, మనందరికీ నీ సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారు త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. వారు అలాంటి వాటి వైపు నిన్ను ప్రేరేపించినప్పుడు
వారు వెళ్ళే త్రోవల్లో వెళ్ళకుండా, వారు వెళ్ళే పాపపు క్రియల్లో నువ్వు వెళ్ళకుండా, వారు వెళ్ళే చెడ్డ తలంపుల ప్రకారం నువ్వు వెళ్ళకుండా వెనక్కి తీసుకునుము. లేకపోతే వెనక్కి వచ్చేసేయి. వారితో పాటుకుండా నువ్వు వెనకరా, బయటికి రా. వారితో పాటు ఉండకుండా నువ్వు ఆయన సన్నిధికి వచ్చేయి. ఎందుకంటే వారు భయభక్తులు లేని వారు. సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. సర్వశక్తిమంతుడు లోకాన్ని శిక్షించబోతున్నట్టే నమ్మరు. ఈ యొక్క నిత్య శిక్ష ఉన్నది, నరకం ఉన్నదంటే నమ్మరు. సర్వశక్తిమంతుడు రాజ్యం రాబోతా ఉన్నది, ఆయన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఇది తెల్లవారుజాము తీర్పు దినంలో మనం ఉన్నామనంటే ఆ యొక్క పాపులు నమ్మరు. అలాంటి వారి నుండి వేరుకమ్ము. ఆయన హల్లెలూయా. ఓ సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము అట్టి చెడ్డవారి నుండి వారితో పాటు వెళ్లకుండా నిన్ను వెనకకు మరలేలాగా చేస్తాయి. ఆయన సర్వశక్తివంతుని యొక్క భయము కలిగిన వ్యక్తి ఆ జ్ఞానము కలిగి ప్రవర్తిస్తాడు. వారికి వేరే జీవించడమే జ్ఞానము. ఆయన నామనిస్తాడు. జ్ఞానము లేనివాడు వారితో పాటు వెళ్ళిపోయి ఉగ్రతలో పడిపోతాడు. చూడండి, నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకును. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును, నరతి చేయుటకై వారు త్వరపడుతూ ఉంటారు. పక్షి చూచుండగా వలవేయుటి వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు. వారు స్వనాశనమునకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకుల గతి అట్టిదే. అలాంటి వారందరి గతి అట్టిదే. దాన్ని స్వీకరించి వారి ప్రాణము అది తీయును. కాబట్టి నా కుమారుడా, నువ్వు ఆలోచన చెయ్యి. పాపులు ప్రేరేపింపగా నీవు ఒప్పకము. వాక్య ప్రకారంగానే జీవించు. వీడు నా ఫ్రెండ్ రా, వాడు నా ఫ్రెండ్ రా అని పాపుల్ని నీకు స్నేహితులుగా చేసుకున్నట్లయితే నీకెప్పటికైనా ప్రమాదమే. వారిలో పాపాత్ముల్లో దయ్యాలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి. అవి నిన్ను బట్టేస్తాయి. నువ్వు ఆయన నమ్ముకున్న బిడ్డవు కాబట్టి, ఆయన కుమారుడు కాబట్టి వారితో సహవాసం చేసినట్లయితే వారిలో ఉన్న ఆత్మ నీలోకి వచ్చేస్తాయి. ఆత్మ చెడ్డాత్మ నీలోకి వచ్చి వారు ఏ కార్యాలు చేస్తున్నారో అదే క్రియలు నీలో కూడా ఆ చెడ్డాత్మ జరిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఉగ్రత తప్పించుకోవాలంటే ఓ పాపులు ప్రేరేపింపగా నువ్వు ఒప్పుకొనకుండా నువ్వు వారి నుండి వెనుకకు రావడమే మంచిది. ఆయన నామనిస్తాడు. ఉగ్రత తప్పించుకోవాలంటే సర్వశక్తిమంతునిలో భయభక్తులు కలిగిన వ్యక్తి ఆ విధంగా వారి నుండి వెనుకకు వచ్చేస్తాడు. ఆ వెనుకకు రావడమే అతడు జ్ఞానము గలవాడని రుజువు చేస్తా ఉన్నాడు. ఆయన జ్ఞానము కలిగిన వాడు ఆ యొక్క పాపము నుండి తప్పించుకునే స్వభావం కలిగి ఉంటాడు. అదే జ్ఞానం. పాపం వైపు పాపులు ప్రేరేపించినప్పుడు వెళ్లకుండా ఆ జ్ఞానం కలిగిన వాడు వారి నుండి దూరం అవుతూ ఉంటాడు. ఆ విధంగా నీవు కూడా ఈ చివరి కాలంలో పిల్లలు ఉగ్రతను తప్పించుకోవాలంటే లోకంలో సంఘాలన్నీ కూడా పాపం వైపు ప్రేరేపిస్తూ ఉన్నాయి. సంఘాలన్నీ కూడా ఆ సంఘాలంటే మా యొక్క బోధనల యొద్దకు రండి, మా బోధనలు వినండి అని సంఘాలన్నీ చెప్తూ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వాక్య విరోధమైన వాటిపై ప్రేరేపిస్తూ ఉన్నాయి సంఘాలు. కాబట్టి పిల్లరా, వాటన్నిటికి కూడా వాటి బోధలే వాటిని నాశనం చేస్తాయి. కాబట్టి వారి యొక్క పాపంలో వారు పట్టుకుంటాయని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి వారి యొక్క క్రియలే వారిని అంటే వస్తాయని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి పిల్లరా, పాపములో ఉన్నటువంటి సంఘాలని సమస్తాన్ని కూడా ఆయన నాశనం చేస్తాడని, వారు స్వనాశనమునకై పొంచియుందురని, తమ్మును తాము పట్టుకొనుటకై దాగి ఉందిరని. అందుకనే ఒక వ్యక్తి ఒకరు కీడు చేస్తున్నాడంటే తనకు తాను కీడు చేసుకుంటున్నాడు. అతను ఒక వ్యక్తిని చంపాలని, నీతిమంతుని చంపాలని పొంచి ఉంటున్నాడంటే ఆయన ఉగ్రత వారి మీద పొంచి ఉంటుందని వారు గ్రహించలేకపోతూ ఉంటారు. అందుకని కీడు చేసే వ్యక్తి అందుకని ఏం విత్తుతారో దాన్నే పొందుకుంటారు. వాక్యం చెప్తావు. నువ్వు విత్తిన దాన్నే పొందుకుంటావు. నువ్వు కీడు చేసినట్లయితే తర్వాత మరలా అదే కీడు నువ్వు పొందుకోవడం జరుగుతుంది. వాక్యం చెప్తా ఉంది. అందుకని వాడు నరహత్య చేసినట్లయితే అదే విధంగా వాళ్ళు తిరిగి పొందుకుంటారు. అందుకని తమ్మును తాము పట్టుకొనుటకై అందుకే వాళ్ళే శిక్షించుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళే కీడు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇతరులు కీడు చేస్తున్నారంటే, హాని చేస్తున్నారంటే వారికి వారే
వారంతటి వారే పాపము చేసి ఉగ్రతలకు వెళ్ళిపోతున్నారు. వారికి వారి తమకు తామే. కాబట్టి పిల్లారా, నీవు రక్షించబడాలంటే నీ తల్లిదండ్రుల యొక్క ఉపదేశమును త్రోసివేయకు. ఆయన బోధలో పెంచాలని తల్లిదండ్రులు ఆసక్తి కలిగి ఉండాలి, ఆపేక్ష కలిగి ఉండాలి. కానీ నాడు తల్లిదండ్రులు ఆయన పిల్లలని అనగా వారి యొక్క పిల్లల్ని ఆయన యొక్క బోధలో పెంచాలని కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బోధ ప్రకారం కాకుండా లోకరీతిగా లోకస్తుల పిల్లలు ఎలా పెరుగుతూ ఉంటారో మా పిల్లలు కూడా అలాగే పెంచాలి, లోకస్తుల పిల్లలు ఎలా అందంగా ఉంటారో మా పిల్లలు కూడా అలాగ ఉండాలి, లోకస్తుల పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకుంటారో అలాంటివే, లోకస్తులు ఏం వాడుతుంటారో వాళ్ళ సెల్ ఫోన్లు ఉంటే మా పిల్లలకు కూడా ఉండాలి, వాళ్ళ బళ్ళు ఉంటే మా పిల్లలకు కూడా ఉండాలి, వాళ్ళు తిరుగుతూ ఉంటే ఊరి మీద మా వాళ్ళు కూడా తిరగాలి అన్నట్టుగా అనేక మంది లోకస్తుల పిల్లల్ని పెంచిన రీతిగా లోక సంబంధముగా, లోక జ్ఞానముతో, లోక బోధలతో, లోక మాటలతో, లోక సంబంధంగా పెంచుతూ ఉన్నారు. అది ఉగ్రతలను తీసుకొని వెళ్ళిపోతుంది. నువ్వెప్పుడు కూడా ఆయన వాక్య ప్రకారంగానే పెంచాలి. నువ్వు ఆ పిల్లలు రక్షించబడాలంటే ఆయన బోధ ప్రకారమే పెంచాలి. నీవు కూడా ఆ యొక్క జ్ఞానము కలిగి అనగా సర్వశక్తిమంతుని యొక్క భయము కలిగి నీవు కూడా అనగా తల్లిదండ్రులు కూడా చెడుతనమును విసర్జించిన వారుగా ఉండాలి. వారు అలాంటి పాపము ప్రేరేపించేటువంటి వాటన్నింటి నుండి కూడా వారు తప్పించుకొని వారు నీతిమంతులుగా ఉండి ఆ పిల్లలకి ఆ యొక్క ఉపదేశం చేయాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఓ నీవు వాక్య ప్రకారంగా లేకుండా నీ పిల్లల వాక్య ప్రకారంగా ఉండమంటే వాళ్ళు ఉండరు. నువ్వు ప్రార్థన చేయకుండా వాళ్ళని చేయమంటే ఉండరు. అందుకని మొట్టమొదట నీవు సర్వశక్తిమంతునికి భయపడి చెడుతనం విసర్జించి నీవు ఆయన వాక్య ప్రకారంగా నడుస్తూ అప్పుడు వాళ్ళను కూడా విసర్జించమని ఆ విధంగా పిల్లలకు ఉపదేశించేవారుగాను, పిల్లలైనట్లయితే తల్లిదండ్రుల మాటల్ని, ఆ జ్ఞానానికి పరలోక సంబంధం జ్ఞానానికి సంబంధించిన మాటల్ని, ఆ మాటలను త్రోసివేయకుండా పిల్లలు కూడా లోబడి జీవించాలి. అప్పుడు తల్లిదండ్రులకు విధేయత చూయించకుండా రక్షించబడలేరు. ఎందుకంటే ఆ మాటల్లో ఏమంటో చెప్పండి, ఆయన మాటలే అవి. అందువల్ల నీవు తల్లిదండ్రులకి లోబడాలి. చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు దొంగతనాల వైపు, వాటి వైపు, వీటి వైపు ప్రేరేపిస్తూ ఉంటారు. ఒకసారి అందరికి తెలిసిన స్టోరీ, ఒక తల్లి ఉందంట. ఆ తల్లి రోజు బళ్ళో నుంచి ఆ కుర్రోడు ఒకటి పట్టుకొస్తున్నాడంట దొంగతనాలు చేసుకొని. అది ఆ రోజునే, నా కుమారుడా ఇలాంటి పని నువ్వు చేయకూడదు, ఇది తప్పు అని ఖండించకుండా ఊరుకుండిపోయింది. ఊరుకుండిపోవడమే కాకుండా బలే తెస్తున్నావురా, చాలా తెస్తున్నావు, ఎక్కడ తెస్తున్నావురా, ఇంకా తెచ్చేయి, ఇంకెక్కడున్నాయి. వాడు ఇంకా దొంగతనాలు చేసి తెచ్చేస్తున్నాడు. ఆ స్కూల్లోనే కాకుండా బయట కూడా దొంగతనాలు చేసి తెచ్చేస్తున్నాడు. ఎక్కడ తెస్తున్నావురా, ఎవరు చెప్పాక ఎక్కడున్నాయో, నువ్వే తెస్తా ఉండు రోజు. చూడండి, ఇలాగూ ప్రేరేపించే తల్లిదండ్రులు ఉంటారు. చెడు వైపు, పాపం వైపు ప్రేరేపించే తల్లిదండ్రులు కూడా ఉంటారు. వాడు ఆ విధంగా తీసుకొచ్చేస్తున్నాడు. ఓ రోజు దొరికిపోయాడు, పోలీసులకు దొరికిపోయాడు. అంటే ఎవరో పట్టుకున్నారు, పోలీసులకు అప్పగిచ్చేశారు. అప్పగిచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి తల్లిని పిలిచి, అమ్మా రమ్మన్నాడు. ఏదో చెప్తాడు అనుకుంది, కానీ ఆ కొడుకు ఏం చేశాడంటే లాగా ఒకటి కొట్టేశాడు తల్లిని, చంపకేసి. ఏంట్రా తల్లిని అలా కొడుతున్నావు, అలా కొట్టొచ్చంటరా అన్నాడు. నాకు చిన్నప్పుడే నీవు ఈ దొంగతనాలు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చెప్పినట్లయితే నేను ఈనాడు నా జీవితానికి గతి పట్టేది కాదు కదా, నేను ఇలాగ అయ్యేవాడిని కాదు కదా, ఇప్పుడు ఒక నేరస్తున్న అయ్యేవాడిని కాదు కదా. నువ్వు ఆ రోజు నాకు ఈ విషయాలు చెప్పలేదు. ఇంకా చెయ్యి, బలి చెప్తున్నావురా, సూపర్ అన్నావే తప్ప నువ్వు అది చేయకూడదని, అది తప్పు, నేను ఒప్పుకోను నువ్వు అలాంటి చేయడానికని నువ్వు ఆనాడు నువ్వు అనలేదు కాబట్టి నేను ఈనాడు తయారైపోయాను. ఈ విధమైన శిక్షకు నేను గురి అయిపోయాను, అందుకే నేను ఇప్పుడు ముట్టాను. కాబట్టి పిల్లలు చూడండి, తల్లిదండ్రులు గనక ఆ పిల్లలకు గనక చెప్పాలి, పిల్లలు లోబడాల్సిందే. లోబడితే నువ్వు ఆ యొక్క
తల్లిదండ్రులకు లోబడినప్పుడే దీర్ఘాయుష్మంతులు అవుతారని వాక్యం చెప్తుంది. ఆయన నమస్కారం. అందుకే ఈనాడు చాలా మంది కుర్రవాళ్ళు తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా ఆ యొక్క బీచ్లకు వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిపోయి, ఇక్కడికి వెళ్ళిపోయి, ఆటలకు వెళ్ళి, ఈ ఆటలకు వెళ్ళి, ఆ కుర్రాళ్ళతో వెళ్ళి, ఈ కుర్రాళ్ళతో వెళ్ళి చిన్న వయసులోనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బండ్ల మీద దాని గుద్ది దీని గుద్ది ఇచ్చలుడిగా నడిపి, ఇష్టం నడిపి, ఓహో మావాడు చాలా బాగా నడుపుతున్నాడు, సూపర్, నా కొడుకు ఎదుగు వచ్చేసాడు, నాకు బాగా నడుపుతున్నాడు, పర్లేదులే వాడు బాగా తెలుసని బండి ఇచ్చేస్తే వాడు ఇష్టం వచ్చి తిరిగేసి దేనికి దానికి గుద్దేస్తాడు. గమనించండి, చనిపోతున్నారు. కారణం ఏంటి చెప్పండి? తల్లిదండ్రులకి లోబడకపోవడం. అందుకే వాక్యం అనేది చెప్తుంది, నువ్వు తల్లిదండ్రులకు లోబడినప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. ఆయన వాళ్ళ భయభక్తులు అందరి మీద ఉండేలాగా పిల్లలు, అలాగే నీవు అందరూ ఆ భయము కలిగి ఆ చెడుతనాన్ని విసర్జించేవారుగా ఉండాలి. విడిచిపెట్టినప్పుడే ఒకరితో తప్పించుకుంటారు. భయపడాలి నీవు. నా కుమారుడా, వాళ్ళు ప్రేరేపింపగా నువ్వు ఒప్పుకోకు, చెడు మార్గం వైపు వెళ్ళకు. ఆ విధంగా జ్ఞాన విషయాలు చెప్పాలి, మంచి విషయాలు చెప్పాలి. జ్ఞానము లేని వాడు ఎవరి మాట పడితే వాళ్ళ మాట వింటాడు, చెడ్డ వాళ్ళ మాట వింటుంటాడు, పాపుల మాట వింటుంటాడు, దుష్టుల మాట ఆలకించి దుష్ట కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన.